వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా రైతు సోదరులకి, వ్యాపారస్తులకి. ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది తెలుసుకుందాం. ముందు డేట్ చూద్దామండి, తర్వాత మార్కెట్ రేటు చూద్దాం. డేట్ చూస్తే జూలై 3, 2026. ఈరోజు శుక్రవారం పొద్దున వీడియో ద్వారా మీకు తెలియజేశాను సరుకులు ఎన్ని వచ్చినాయో. మరి ఏసీ శాంపిల్స్ గురించి చెప్పుకుంటే పెద్దగా రాలేదండి. శుక్రవారం కాబట్టి పెద్దగా అడావుడిగా కొద్ది గొప్ప తప్పితే స్టాకులే. ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి, ఏ రకానికి అనేది వీడియోలో తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైతు సోదరులు ఎప్పట్లానే వీడియో చూసేటప్పుడే లైక్ చేయండి, నలుగురు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్కెట్ ఎప్పుడు ఒకేలాగా ఉండదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా ముందుగా మనం తేజ చూద్దాం. నాకు నిన్న చాలామంది కూడా అదేంటండి మీరు 21,500 చెప్పారు, 22,000 జరిగిందంటే 500-600 బస్తాలు పెడితే డీలక్స్లు, హెవీ డీలక్స్లు అనేవి 2 లాట్లు 3 లాట్లు జరిగినాయండి. మనకి జనరల్గా జరుగుతున్న మార్కెట్ చెప్పుకోవాలి. 2-3 లాట్లు జరిగిన మాట వాస్తవమే. 22,000 ఒక్కోసారి మొచ్చప్పుడు కూడా తగ్గించబడుతుంది. అది కూడా పోటీ పడబట్టి 2-3 లాట్లు అనేవి జరిగినాయి. 22,000 జరిగిన మాట వాస్తవం. ఎందుకంటే కామెంట్లలో ఫోన్లు కూడా చేశారు. అవునండి 2-3 లాట్లు జరిగినాయి. జరుగుతున్న మార్కెట్ చెప్పుకోవాలా స్టడీగా. అన్ని చోట్ల జరిగితే 22,000 మార్కెట్ చెప్పుకోవాలా. ఒకళ్ళిద్దరు వ్యాపారస్తులు హెవీ డీలక్స్ లేవు కాబట్టి దానికి పోటీ పడి వాళ్ళు పెంచుకొని 21,700, 800, 22,000 దాకా వెళ్ళిందండి. 2-3 లాట్లు మాత్రమే. ఇప్పటికైనా హెవీ డీలక్స్లు మార్కెట్లో లేవండి. ఉంటే 22,000 జరిగిద్ది. మామూలుగా ఉన్న స్టాకులు కొద్దో గొప్ప మాత్రమే స్టాకులు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా 21,500. హెవీ ఉంటే 21,800, 22,000 జరిగిద్దండి. మామూలుగా స్టడీ మార్కెటే కానీ కాకపోతే హెవీ డీలక్స్లు ఇవాళ కనపడలేదు. ఉంటే కనుక 22,000 సంఖ్య జరిగింది. అది కూడా పోటీ పడటం వల్ల నిన్న జరిగిందండి వాస్తవంగా. తర్వాత 334 సూపర్ 10 మార్కెట్ కూడా ఇది బ్రహ్మాండంగా ఉందండి. మార్కెట్ ఇది కూడా పోటీ ఇప్పుడు ఉన్న కొన్ని రకాల పోటీ వ్యాపారం అయిపోయింది. 334 సూపర్ 10 కూడా మార్కెట్లో పెద్దగా కనపడపోయేసరికి ఇది కూడా పోటీ జరుగుతుంది. 27,000, 27,500, 1-2 చోట్ల కూడా 28,000 కూడా జరిగింది. 1-2లో మాత్రమే. జనరల్గా జరుగుతున్న మార్కెట్ 27,000. పోటీ పడితే వ్యాపారం అనేది, పోటీ ఉంటేనే వ్యాపారాలు అట్లా. ఎందుకంటే ఎప్పుడైతే మార్కెట్లో మంచి డీలక్స్ రకాలు టైట్ చేస్తారో రైతులు టైట్ చేయటం వల్ల దొరకవు కాబట్టి ఆ ఆఫర్లు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వ్యాపారస్తులు పెంచుకోవడం జరిగింది. ఇది గమనించండి. సహజంగా జరుగుతున్న మార్కెట్ 27,000, 27,500. నిన్న పోటీ జరిగింది, పోటీ వ్యాపారం. 28 కూడా 1-2 లాట్లు వేశారు. కాకపోతే ఇవాళ మార్కెట్లో నిన్నటి స్టాకు, ఈ వారంలో స్టాకులు కొద్ది గొప్ప వచ్చినాయి కాబట్టి ఎప్పుడైతే తేజ కూడా ఇవాళ డీలక్స్, హెవీ డీలక్స్లు మార్కెట్లో పెద్దగా పెట్టలేదండి. రైతులు టైట్ చేశారు మళ్ళీ. ఈ విధంగా ఉన్నాయి. తర్వాత మనకి సీడ్ రకాల మార్కెట్ చూస్తే స్టడీ మార్కెటేనండి. డీడీ 341, నెంబర్ 5 ఒకే విధంగా మార్కెట్ ధరలు అనేవి జరుగుతున్నాయి. సేల్స్ పరంగా డీడీ కూడా అడుగుతున్నారు. కొద్దో గొప్ప డీడీ కర్నూలు రైతు సోదరులు ఏసీలో పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు తీసే పొజిషన్ ఏం కనపడతలేదు. కొంత వాతావరణం కూడా రైతులకు అనుకూలత ఉంటే వ్యవసాయ పనుల కోసం కానీ అవసరం కాబట్టి డబ్బులు అమ్ముకోవడానికి ఆస్కారం ఉంది. ఎక్కడ కూడా వర్షాలు లేవు కాబట్టి రైతులు కూడా కొంచెం పెడతల కొద్ది గొప్ప మాత్రమే ఉండే కర్నూలు డీడీలు. ఆ డీడీలు కూడా అంత ఎక్స్పోర్ట్ వాళ్ళ చేతిలో ఉండే, కొంత రైతులు కూడా పెడతలేదు. ఈ మార్కెట్ 3 కూడా అటు డీడీ 341, నెంబర్ 5 ఒకే విధంగా ఉన్నాయి. 20,000 కానించి 25,000 దాకా జరుగుతున్నాయి. భద్రాచలం అయితే 20,000 కానించి 24,000. ఏదైనా బద్ద టైప్ అయితే 24,000 జరుగుతున్నాయండి. తర్వాత మనకి బ్యాడిగి రకాలు కూడా 355 బ్యాడిగి 26,000 దాకా మార్కెట్ జరుగుతుందండి. 20,000 కానించి మొదలు 26,000 దాకా జరుగుతుంది. కొన్ని రకాలు డిమాండ్గానే ఉందండి వాస్తవంగా. తేజ అట్టండి నిన్న కొంచెం ఊపందుకుంది. అది 2-3 లాట్లు. మిగతా నాటు రకాలు 334 సూపర్ 10 బ్యాడిగి రకాలు, సీడ్ రకాలు మార్కెట్ ఇది బాగానే ఉంది. ఈ బ్యాడిగి రకాలు కూడా సిజంటా బ్యాడిగి దానికోసమే కొంతమంది రైతులకు తెలియజేయాలని చెప్పేసి కొన్ని ఏసీల కాడికి వెళ్ళి మచ్చులు టయాన వీడియోలు తీసి పెడతాం జరిగింది. ఈరోజు కూడా పెట్టాను. కొన్ని రకాలు చూడండి, తర్వాత 3ంటికి వీడియోలో రిలీజ్ చేస్తా. ఈ సిజంటా బ్యాడికి కూడా 20,000 కానించి 23,500 దాకా జరుగుతుందండి. సూపర్ సన్న కత్తి అయితే 24,000 కూడా జరుగుతుందండి. 2043 కూడా 30,000 కానించి 36,000 దాకా జరుగుతుంది. ఇవి ఇట్టుంటే ఇంకా బంగారం కూడా 25,000కి ఏం తగ్గట్ల మార్కెట్ బాగానే ఉంది. సీడ్ రకాలతో పాటు పెరిగిస్తుంది బంగారం కూడా.
20,000 కానించి 25,000 జరుగుతుంది. బుల్లెట్ 20,000 కానించి 24,000 దాకా జరుగుతుందండి. ఇదే టైపులో కుబేరా 273 ఈ రకాలు కూడా 24,000 జరుగుతున్నాయండి. కుబేరా కూడా కొంచెం ముదురు రంగు, లైట్ రంగు కాకుండా ముదురు రంగు ఉంటే సీడ్ అంటేనే మార్కెట్ బాగానే ఉంటుందండి. ఈ సంవత్సరం 20,000 కానించి 273 కుబేరా కూడా 24,000 జరుగుతున్నాయి. ఇట్టుండే ఇంకా మనకి రోమి 26 కూడా అటు 18,000 కానించి 21,000. ఇంకా షార్క్ కూడా అటు 17-18,000 కానించి 20,000 నుంచి 20,500 దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి. ఏదైనా సన్నకత్తి అయితే ఇంచుమించుగా 21,000 వేస్తున్నారండి. షార్క్ కూడా 21,000 జరుగుతుంది. షార్క్ కూడా ఎందుకంటే మెయిన్గా వ్యాపారస్తులు స్టడీ మార్కెట్ అయినా కొద్దిగా సేల్స్, నాకు నిన్న ఇవాళ కొద్దిగా సేల్స్ బాగుంది. ఉన్న స్టాక్లో క్వాలిటీ ఉంటే సేల్స్ బాగానే ఉంది. ఇలా ఉన్నాయి ఈ రకాలు. తర్వాత మనకి ఈ క్లాసిక్, టాప్ గన్ ఇవి కూడా మార్కెట్లో డైలీ చెప్తూనే ఉండ. 34 వాడికి మైనస్ కాబట్టి ఇవి కూడా 6 పెరిగే కొంది. ఇవి కూడా 20,000 కానించి 23,000, 23,000, 24,000 దాకా జరుగుతుంది. ఇంకా గణేష్ ఆర్మూర్ కూడా 23,000 ఆ రేంజ్లో జరుగుతుంది. డీలక్స్ క్వాలిటీ నేను చెప్పేది. కింద రేట్ వచ్చేసి 19, 18 అక్కడి నుంచి సైజును బట్టి, కాబట్టి సైజును బట్టి, క్వాలిటీని బట్టి, రంగును బట్టి మార్కెట్ వ్యాపారాలు జరుగుతాయి. ఎందుకంటే ఏదైనా వ్యాపారాలకు కూడా పోటీ ఉంటేనే మార్కెట్ ధరలు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఏదైనా క్వాలిటీ మీద ఆధారపడి మార్కెట్ బేసికల్గా జరుగుతుంటుంది. ఇది గమనించండి రైతు సోదరులు. కొంతమంది రైతు సోదరులు యాడ్కి వచ్చిన రైతు సోదరులను కలుపుతాం, మాట్లాడటం, వాళ్ళు చూపించడం, వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది కొంతమంది రైతు సోదరులకి. కొంత నా పక్కన కూడా తిప్పడం కూడా జరిగింది కొంతమంది రైతు సోదరులు. ఇలా ఉన్నాయి. తర్వాత ఆర్మూర్ కూడా 21,000 దాకా ఉందండి. 18,000 కానించి 21,000 దాకా ఆర్మూర్ జరుగుతుంది. 21,000 పైన. ఎందుకంటే ఆర్మూర్ ఫస్ట్ కాంచి కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు అనేది జరుగుతుంది. అన్ని రకాల్లోకి ఆర్మూర్ ఒక్కోసారి కూడా మార్కెట్ ఈ తేజ తాటా పాటు కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి ఆర్మూర్ కూడా. కాకపోతే ఈ సంవత్సరం స్టాకుల పరంగా చూసుకుంటే ఆర్మూర్, తేజాలు ఎక్కువ ఉన్నాయి మార్కెట్లో. ఇవిట్లోనే అండి. తర్వాత ఇంకా మనం క్రాసింగ్ రకాలు చూసుకుంటే కృష్ణ 604 నాందర్ షీట్ రకాలు, 414 సంఘం ఇట్లాంటి. ఈ 414 సంఘం ఒకేలాగా ఉంటాయండి, ఒకే విధంగా ఉంటాయి. ఇవి కూడా మార్కెట్లో ఏం తగ్గట్ల. 19-20,000 కాంచి 22,000, 23,000 ఆ విధంగా జరుగుతున్నాయి. క్రాసింగ్ సీడ్ రకాలు కూడా 24,000 క్వాలిటీ ఉండాలి. కానీ ఎందుకంటే సీడ్ అంటేనే కొంచెం మార్కెట్ బాగుంటుంది. ఈ విధంగా ఉన్నాయి. ఇంకా తేజ తాలు కానీ, సీడ్ తాలు కానీ, 34 తాలు, బ్యాడ్గి తాలు, ఈ తాలు కూడా మంచి రంగులు ఉంటాయి. 14, 14, 5 ఆ విధంగా జరుగుతున్నాయండి. కొంచెం క్వాలిటీని బట్టి రంగు తాలు అయితే నేను తాలు కూడా వీడియో ద్వారా మీకు తెలియజేశా. కొంచెం తక్కువ ఉంటే 10,000, ఒక మాదిరిగా ఉంటే 11, 12, 13, 14, 15 ఆ రకంగా అవుతుంది. రంగు పెరిగే కొంది, క్వాలిటీ పెరిగే కొంది మార్కెట్ పెరుగుతుంటుందండి. అందుకనే ప్రతి రైతుకు కూడా నేను చెప్తున్నా, మీకు మార్కెట్ ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో తెలియదండి. గుంటూరు మార్కెట్ ఒక్కోసారి పెరుగుతుంటుంది, ఒకసారి తగ్గుతుంది. నోటిఫికేషన్ వస్తుంది, అప్డేట్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా అని చెప్తున్నాను. లైక్ చెబుతూ మళ్ళీ లైక్ చేయండి. కొన్ని రకాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.